శివాయ. శివగీత 29వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. శరీర నిరూపణము. కర్మేంద్రియాణం జానీయాన్ మనశ్చైవో భయాత్మకం క్రియాస్తేషాం మనోబుద్ధిర్ అహంకారస్తతః పరం అంతఃకరణమిత్యాహు చిత్తం చేతి చతుష్టయం సుఖం దుఃఖం విషయో విజ్ఞేయో మనసః క్రియాః. స్మృతి, భీతి, వికల్పము మొదలగునవి సుఖ దుఃఖ సాక్షాత్కారము, మనస్సు చేయు క్రియలు, నిశ్చయాత్మక క్షాము బుద్ధి, నేను నాది అనునది అహంకారము, ఇంద్రియ ఘోరములను తలంపచేయునది చిత్తము. నాగం కూర్మంచ కృకరం దేవదత్తం ధనంజయం దశయితావాయు వికృతి తథా గృహ్ణాతి లాఘవం. నామాంతరము చేత సత్వగుణమని చెప్పబడు అంతఃకరణము గుణభేదము వలన 3 ప్రకారములు. అవియే సత్వ రజస్తమో గుణములు. సాత్విక గుణములు ఏవి అనగా ఆస్తికత్వము, శుభ్రత, ధర్మాశక్తి మొదలగు మంచి గుణములన్నీయు సాత్విక గుణములు, సత్వగుణ జన్మములు. రజోగుణము నుండి రాజస గుణములు అనగా కామము, క్రోధ, మదము మొదలగునవి. మధ్య గుణములు నిద్ర, ఆలస్యము, సోమరితనము, పరమాడం అంటే జాగ్రత్త లేనిది, వచించుట ఇవే మొదలగునవి తమోగుణ జన్యములు, తామసములు. నిర్మలేంద్రియత్వము, ఆరోగ్యము, కుశలత మొదలగునవి పైన పేర్కొనిన సాత్విక గుణజన్యములు. ఈ శరీరము పంచతన్మాత్రాత్మకము కనుక తద్గుణములనే స్వీకరించును. శబ్దము, శ్రోత్రేంద్రియము, మాట్లాడుట, పనిలో నిపుణత, లాఘవము, ధైర్యము, శక్తి ఇవి ఆకాశము నుండి లభించును. స్పర్శము, స్పర్శేంద్రియము, చర్మముపై నుండి స్పర్శేంద్రియమునుట, చాచుట, వంచుట, ముడుచుట, విస్తరింపచేయుట, గమనము, కాఠిన్యము, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అను పంచమహావాయువులు, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము అను పంచోపవాయువులు, తేలిక ఎగుట ఈ గుణములు వాయువు చేత లభ్యములు. ఇక వాయు దశకము యొక్క స్థానములను, అవి చేయు క్రియల వివరణము. 10 వాయువులతో ప్రాణవాయువు ప్రధానమైనది. ఇది నాభి మొదలుకొని కంఠము వరకు దాని సంచార స్థానము. నాసారంధ్రముల ద్వారా హృదయ పద్మమునందును నాభి ఎందును ప్రవేశించి తిరుగుచుండును. శబ్ద, ఉచ్చార, నహు, ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఈ వాయువే ముఖ్య కారణమైనది. గుదమునందును, శిశానమందును, కటియందును, పిక్కల ఎందును, కడుపునందును, నాభికందమునందును, గజ్జలందును, తొడలందును, ముంచేతులతోనూ నుండునది అపాన వాయువు. మూత్ర పురీష విసర్జన చేయుట దీని క్రియ. వ్యానము యొక్క స్థానము కరమను చెప్పుచున్నాడు. చక్షు, శ్రోత్, జిహ్వ, గ్రాణములందును, గుల్ఫములందును ఉండునది సమాన వాయువు. దాని పని రేచక, పూరక, కుంభకములు. సమాన వాయువు అగ్నితో కూడి శరీరమంతటా వ్యాపించి 72,000 నాడుల రంధ్రములందును సంచరించుచుండును. తినిన ఆహారం యొక్క మరియు త్రావబడిన రస పదార్థముల యొక్క సారమును గైకొని శరీర పుష్టిని క్రమపద్ధతిలో నుంచును. ఉదాన వాయువు కరచరణముల యొక్క సంధులందుండును. ఉదాన వాయువు కర్తవ్య కర్మ ఏమనగా శరీరమును లేవనెత్తుట, ఉత్క్రమణము మొదలగునవి. ఇకపోతే ఉపాన వాయువులకు నాగాదుల స్థితిని తెలుపును. ఇవి చర్మమందున్న త్వగింద్రియములలోను, మాంసమునందును, రక్తములోను, ఎముకలందును, క్రొవ్వు ఎందును, నరములందును వ్యాపించి ఉండును. ఎక్కిళ్ళు, వాంతి మొదలగునవి నాగవాయు గుణములు. కన్నులు మూయుట, తెరచుట, చూచుట మొదలగునవి కూర్మ వాయుగుణములు. ఆకలి, దాహము, తుమ్ముట మొదలగునవి కృకర వాయుగుణములు. అలసత్వము, నిద్ర, అనవహిత్వము మొదలగునవి దేవదత్త వాయుగుణములు. ప్రకృతి చేత అంటే సహజముగా స్వాభావికముగా దుఃఖించుట, నవ్వుట మొదలగునవి ధనంజయ వాయు గుణములు. సశేషం తరువాయి భాగం రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. అందరికీ సర్వం శివార్పణమస్తు.